ములుగు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమస్కారం. ప్రజలారా, ఒక్కసారి నేను చెప్పే మాటలు ఎలా మీరే దీనికి సమాధానం చెప్పాలి. ప్రజలలో మీరే అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు ప్రశ్నించే వారి మీద సీతక్క గారు దాడులు చేపిస్తున్నారు. ములుగుల పరిస్థితి ఎలా ఉన్నా అంటే ప్రశ్నిస్తే జైలు పాలు, ప్రశ్నిస్తే బెదిరింపు కాళ్ళు. సీతక్క గారు నేను చేసిన తప్పేమిటి? మీరు ఇది చేయాలి. 4000 మందికి కంటి ఆపరేషన్ చేయించడం నేను చేసిన నేరమా? 4000 మందికి కంటి ఆపరేషన్ చేయించడం నేను చేసిన నేరమా? యదునాగారానికి చెందిన ఒక అమ్మాయి, గీత అనే అమ్మాయి, ఎంఎం హాస్పిటల్ నుంచి యదునాగారాన్ని శవాన్ని తీసుకోపోలేని పరిస్థితిలో వారికి డబ్బులు లేక ఇబ్బంది పడతా అంటే నా సొంత ఖర్చులతోనే అంబులెన్స్ ఇచ్చి ఆ అమ్మాయి శవాన్ని ఇంటికాడ చేర్చే విధంగా చేయడం నేను చేసిన నేరమా? యదునాగర, మంగపేట, తాడువాయి, కన్నాయిగూడెం గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు, 10th క్లాస్ ఓపెన్ 10th రాసే విద్యార్థులు, వాళ్లకు రవాణా ఇబ్బంది అవుతుందని నా స్వగృహంలో వారికి సకల సౌకర్యాలు కల్పించి వారికి సహాయంగా ఉండడం నేను చేసిన నేరమా? 17,000 మందికి ఇప్పటి వరకు 17,000 మందికి బీపీ, షుగర్, ఇతరతో టెస్టులు చేసి క్యాంపులు నిర్వహించి వాళ్లకు మందులు అందించడం నేను చేసిన నేరమా? ఇప్పటి వరకు ఎంతో మంది విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజు కట్టి చదువు మధ్యలో ఆగకుండా ఉండడం కోసం ఎగ్జామ్ ఫీజు కట్టి వాళ్లకు తోడు ఉండడం నేను చేసిన పాపమా? అంటే నేను చేస్తే నేరాలు, పాపాలు. మీరు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పంచితే అది సేవ. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ప్రజల తరపున నేను ప్రశ్నిస్తే తప్ప, కలిసిన ధాన్యాన్ని కొనాలని నేను ప్రశ్నిస్తే నేను చేసిన నేరమా? మామిడి మిల్లు చెరువు కొట్టుకుపోయింది, కొత్తను నిర్మించాలని నేను ప్రశ్నిస్తే అది నేను చేసిన పాపమా? రాత్రి 10 దాటితో ములుగు నియోజకవర్గ ప్రజలకు బస్సు లేక, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేను చేసిన పాపమా? కొన్ని రైతులకు పంట మద్దతు ధర ఇవ్వాలని నేను కోరడం తప్ప, రైతులకు సరైన సకాలంలో రైతు బంధు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేను చేసిన తప్ప, అంగన్వాడీ టీచర్లకు, అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించడం నేను చేసిన నేరమా? కొండ బ్రిడ్జి కూలిపోయింది, ఆ బ్రిడ్జిని వెంటనే మరమ్మతులు చేయాలని నేను ప్రశ్నించడం నేను చేసిన అతిపెద్ద తప్ప, మీరు నిర్మించిన ప్రజాధనంతో నిర్మించిన ₹1 కోటి బ్లాక్ బెర్రీ లేదని నిరూపించడం, ప్రజలకు తెలియజేయడం నేను చేసిన పాపమా? ఎలక్షన్ సమయంలో మీరు గోదావరి కరకట్ట నిర్మిస్తాను జనాలకు, ప్రజలకు మాట ఇచ్చి తప్పి దాన్ని విస్మరిస్తే మీకు గుర్తు చేయడం నేను చేసిన పాపమా? ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలని ప్రజల తరపున నేను కొట్టడం నేను చేసిన తప్ప, విద్యాజ్యోతి పథకాన్ని ప్రతి ఒక్కరికి అమలు చేయాలని నేను మిమ్మల్ని కోరడం నేను చేసిన నేరమా? తడిసిన ధాన్యాన్ని కొనాలని చెప్పడం నేను చేసిన పాపమా? ఒక్కసారి మీరే ఆలోచించండి. పింఛన్ల మీద తొలి సంతకం పెడతానని చెప్పి రేవంత్ రెడ్డి గారు మర్చిపోయింది. దాన్ని పింఛన్ల పెంపు కాలేదని నేను ప్రజల తరపున ప్రశ్నించడం నేను చేసిన నేరమా? ఇలా మొదలుకుంటే చేసిన పాపము, సీతక్క గారికి ప్రశ్నించడమే నేను చేసిన పాపము. ఒక్కసారి ఆలోచించండి. అంటే ప్రజల తరపున ప్రశ్నిస్తే బెదిరింపు కాల్లా? మీ చెంచగాళ్లతో బెదిరింపు కాల్ చేస్తారా? మీరు బిర్యానీకు ఆశపడే మా మీద విమర్శలు చేసే వ్యక్తుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. సీతక్క గారు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏ గ్రామ పంచాయతీలో పుట్టినో అదే గ్రామ పంచాయతీలో నేను పుట్టినా. మీరు విమర్శ చేస్తాను ఏంటిది? నీ చెంచగాళ్లతోనే నువ్వు పార్టీ మారినావు అని అంటున్నావు. పార్టీ మారిందని అనిపిస్తున్నావు కదా. మీరు ఏ పార్టీ నుంచి వచ్చిందో ఒక ఉద్యమం చేసి పార్టీ నుంచి వచ్చింది మీరు కాదా?
ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది మీరు కాదా? ఒక్కసారి ఆలోచించుకోవాలి మీదే. నా స్థాయి ఏందని మీ చెంచా వాళ్ళతో అనిపిస్తున్నావు కదా. 32 సంవత్సరాల ఏజ్లో జాతీయ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకొని అదే యూత్ ఏం లేదు ఇక్కడ. విమర్శించిన వారి మీద కేసులు, బెదిరింపులు, వ్యక్తిగత విమర్శలు. రాజకీయంగా మాట్లాడు, ఏదైనా ఉంటే నలుకొని మాట్లాడు, రాజకీయంగా మాట్లాడు. అది కాకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం, వ్యక్తిగత దోషాలు చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ములుగు నియోజక ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ములుగు నియోజక ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. సీతక్క గారి వలన నాకు చాలా వ్యక్తి ఉన్నది, నా ప్రాణానికి హాని ఉన్నది. నాకు కావచ్చు, నా కుటుంబానికి కావచ్చు, నా శోభిలాషులకు కావచ్చు, నాతోని ఉన్న వారికి కావచ్చు, ఎలాంటి హాని జరిగినా దానికి కారకులు సీతక్క గారే. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇలా ఒక లంబాడి బిడ్డ వెతుకుతాందే ఓర్చుకోలేక ఇలాంటి దూషణలు చేపిస్తారా? మీరు కూడా 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, 2 సార్లు ఎమ్మెల్యేగా. 15 సంవత్సరాలు ఇప్పటికి మీరు, నేను ఏ రోజైనా మిమ్మల్ని ఏమైనా అన్నామా? మీరు చేసే తప్పుని తప్ప వ్యక్తిగత దూషణలు ఎప్పుడైనా చేసినామా? కానీ మా వ్యక్తిగత దూషణలు అదేవిధంగా చెంచగాళ్ళతోనే మమ్మల్ని తిట్టిస్తారా? మీకు తెలియకుండా ఇవన్నీ జరుగుతుందా సీతక్క గారు? ఒకసారి మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఒక లంబాడి నాయకుడు ఎదుగుతాంటే ఓర్చుకోలేక, 10 మందికి సాయం చేస్తాంటే ఓర్చుకోలేక నా మీద వ్యక్తిగత దూషణలు చేపిస్తారా? వ్యక్తిగత దూషణలు చేపిస్తారా మీరు? కానీ సీతక్క గారు చాలా రోజులైంది, మీరు మర్చిపోయింది కావచ్చు. మీకు రాజకీయ భవిష్యత్తుని ఇచ్చింది, రాజకీయంలో తీసుకొచ్చింది కూడా ఒక లంబాడి బిడ్డనే. క్రీస్తు శేషులు అజ్మీర చందులాల్ గారు, ఆ విషయాన్ని మీరు మర్చిపోయింది కావచ్చు. లేకపోతే రాసి ఇచ్చే ఇక్కడ నేను సత్యదాగా ఇక్కడ నేనే ఎమ్మెల్యే అని చెప్పి మేము అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. కానీ వ్యక్తిగత దాడులు, బెదిరింపు కాళ్ళు ఇలాంటి ఇంకోసారి వస్తే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటుంది. ములుగు నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. నేను ఎవరి కోసం ఫైట్ చేస్తున్నా? రాజ్యాంగం ఇచ్చిన నా హక్కుల కోసం పనిచేస్తున్నా. ఇలా వీళ్ళు రాహుల్ గాంధీ రోజు రాజ్యాంగాన్ని పెట్టుకొని రాష్ట్రాలు తిరుగుతాను కదా. అదే రాజ్యాంగంలో రాసి ఉన్నదే ప్రశ్నించే హక్కు నాకున్నదని. ప్రశ్నిస్తే నా మీద కేసులా? ప్రశ్నిస్తే నా మీద వ్యక్తిగత దాడులా? ప్రశ్నిస్తే నా మీద విమర్శలా? ప్రశ్నిస్తే నా మీద వ్యక్తిగత విమర్శలా? రాజకీయ విమర్శలకి దానికి నేను సమాధానం చెప్తా, రాజకీయంగా చూడు. కానీ అలా కాకుండా రాజ్యాంగాన్ని తుంగల తొక్కి మేము బెదిరిస్తాం, అడ్డొస్తే చంపేస్తాం, లేకపోతే తీర్థం, మా రాజకీయం ఇలాగనే ఉంటుందంటే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటుంది. ములుగు నియోజక ప్రజలు అందరూ కూడా గమనిస్తారు. సీతక్క దంపన్నను టార్గెట్ చేసింది ఏ రోజైనా ప్రాణహాని ఉన్నదని నాకు కూడా తెలుసు, ములుగు నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు. దీనికి సాక్షులు ములుగు నియోజకవర్గ ప్రజలే. నేను కొట్లాడేది ప్రజల కొరకు. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ములుగు నియోజకవర్గ ప్రజల కోసం, హక్కుల కోసం, మీరు ఇచ్చిన హామీల గురించి ప్రతి క్షణం ప్రజల తరఫున కొట్లాడుతూనే ఉంటా. సీతక్క గారు ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక్కసారి ఆలోచించండి. నేను మీ కొడుకు ఏది లాంటి ఆ ఏది వయసు గలవాన్ని, నా మీద కక్షన, నా మీద కుట్రనా?